గొలుసుకట్టు చెరువుల గురించి ముగ్గురు పేరు చెప్పుకోవాలి. చరిత్రలో వాళ్ళు ఎప్పుడు లిఖించబడి ఉంటారు. మొదటి కాకతీయులు నిర్మించారు. రెండో వ్యక్తి వచ్చేసి మన చివరి నిజామరాజు. తర్వాత మళ్ళా ఒక భగీరథం లాగా పనిచేసింది కేసీఆర్. మిషన్ కాకతీయ. అసలు బిర్యానీ లాంటివి ఎట్లా వచ్చినాయి? భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న స్థలం మనది ఆబాద్. మన దగ్గర లేని ఫుడ్, దొరకని ఫుడ్ అనేది ఏమీ లేదు. అట్లే మొర్రి పళ్ళు ఉండేవి, జీడి పళ్ళు ఉండేవి. సో ఇట్లా ఇప్పటికీ దొరుకుతాయి. ఈ పళ్ళు గ్రామాల్లో అంతరించిపోయాయి. మేక అనేది తుమ్మ చిగులను బాధడం వల్ల దాని లివర్ కొంచెం చేదుగా ఉంటది. గొర్రె తుమ్మాకులు తినదు. సో జనాలు ఏం చేస్తారంటే దాన్ని లివర్ తింటారు, దీన్ని మటన్ తింటారు. మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అంటారు కదా. ఇంగ్లాండ్ లో నేను ఒక దశాబ్ద కాలం పాటు అవును మేము ఫేస్ చేసాం అక్కడ రేసిజం. చాలా ప్రత్యేకమైన పరిస్థితి హైదరాబాద్ ఏంటంటే మనకి ఈ మత కుల వ్యవస్థ అనేది కనపడదు. 3 రూపాయల భోజనం పెట్టేవాడు. ఇప్పటికి కూడా రెడ్ హిల్స్ లో 8 రూపాయల భోజనం. మెడికల్ టెక్నాలజీ లేదు అనేది లేదు. మా దగ్గర ఫస్ట్ లగడిగాపూల్ మావూర్ హాస్పిటల్ ఇండియాలో ఫస్ట్ ఎక్స్క్లూజివ్ క్యాన్సర్ హాస్పిటల్ అది. ఇక్కడ నుంచి వెళ్ళిన డాక్టర్లే ఎయిమ్స్ లో పనిచేస్తారు. మన బొక్కల్ దావఖానా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిమ్స్ అవుతుందో అది వరల్డ్ ఫేమస్. అది నమస్తే, వెల్కమ్ టు 3TV. నమస్కారం. సో యాక్చువల్లీ అనిల్, మీరు ఈరోజు కొంచెం డిసప్పాయింట్ చేశారు. జలేబీ తెస్తా అన్నారు. అవును సార్. ఆ జలేబీ ఫ్రమ్ ఓల్డ్ సిటీ. అవును సార్. ఇక్కడ నుంచి అది ఏం షాప్? అది చార్కమన్ లుబియా. ఆ ఏరియా పేరు లుబియా. మనకు అక్కడ ఓల్డ్ పాత 200 years ఓల్డ్ మార్వాడీస్, అక్కడ అప్పుడు వచ్చిన గుజరాతీస్ వాళ్ళు చేసిన జలేబీ. నాట్ జిలేబీ. జిలేబీ అనకూడదు, జలేబీ వా అని ఇంకొకటి ఐటమ్ నేను చెప్పింది మీకు. జలేబీ అనేది వెరీ అథెంటిక్ ఫుడ్ అనమాట. ఎట్ ది సేమ్ టైమ్ హై డిగ్రీ ఆఫ్ డెలికసీ. అది అంతరించిపోతున్న ఎథనిక్ ఫుడ్స్ లో ఒకటి. ఇంకా హైదరాబాద్ లో ఎక్కడ దొరకదు. అది మనకు భారతదేశంలో దొరకదు. హైదరాబాద్ అనే కదా. అది ఎలా అంటే మామూలుగా జిలేబీ చేసినట్టు కాకుండా జిలేబీ చేసిన తర్వాత జిలేబీని వాళ్ళు కోవాతో చేస్తారు. పక్కనే కోవాబేలా ఉంది, హై క్వాలిటీ కోవాతో జిలేబీ జాంగ్రీలా ఉంటుంది. జిలేబీ జాంగ్రీ కాంబినేషన్ లో ఉంటుంది. చేసిన తర్వాత దాన్ని మామూలుగా మనం ఇందులో ముంచుతాం కదా, సిరప్ లో ముంచుతాం, షుగర్ సిరప్. ఆ షుగర్ సిరప్ లో హనీ ఉంటుంది. హనీ వేస్తారు. హనీ 50% కాంబినేషన్ లో హనీ ఉంటుంది. హనీలో వేసి తీస్తారు. డిఫరెంట్ టేస్ట్ అనమాట. అది ఎట్లా ఉంటుంది? కిలో ఎట్లా ఉంటుంది? ఇది జనరల్ గా 700-800 మధ్యలో ఉంటుంది. ఎందుకంటే హనీ ఎక్కువ కాస్ట్ తీసుకుంటుంది. మంచి ఇంకా అథెంటిక్ అయితే 1500-2000 దాకా కస్టమైజ్డ్ చేసిస్తారు. మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసిస్తారు. ఒక 10-15 షాప్స్ ఉన్నాయి, పాత తరం నాటి షాప్స్. 150-200 year old షాప్స్ ఉన్నాయి. సో జలేబీ వా. ఇప్పుడు చికెన్ లేదా మటన్, ల్యాంబ్ హైదరాబాద్ కి సంబంధించి పురాతన అసలు బిర్యానీ లాంటివి ఎట్లా వచ్చినాయి? భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న స్థలం మనది ఆబాద్. మన దగ్గర లేని ఫుడ్, దొరకని ఫుడ్ అనేది ఏమీ లేదు. దేర్ ఆర్ నో సీజన్స్ ఫర్ హైదరాబాద్ ఫ్రూట్స్ ఆల్సో. మీకు హైదరాబాద్ ఫ్రూట్స్ కూడా సీజన్ కు అతీతంగా ఉంటాయి. మీరు ఒకసారి మీరు కోటి వెళ్ళినా, సుల్తాన్ బజార్ వెళ్ళినా మీకు దొరకని ఫ్రూట్ లేదా వినని ఫ్రూట్ దొరుకుతాయి. తునికాకు పళ్ళు గ్రామాల్లో కనపడవు కానీ హైదరాబాద్ లో ఉంటాయి. అక్కడ మొర్రి పళ్ళు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విక్రాంత్ థియేటర్ ఎదురుగా కొన్నా లాస్ట్ వీకే. ఇది ఉంది కదా మన మొజంజాయి మార్కెట్, ఆ సందు. అట్లే మొర్రి పళ్ళు ఉండేవి, జీడి పళ్ళు ఉండేవి. సో ఇట్లా పళ్ళు ఇప్పటికీ దొరుకుతాయి. ఈ పళ్ళు గ్రామాల్లో అంతరించిపోయాయి. ఎస్పెషల్ ఇవన్నీ కూడా మనకు భూచక్రగడ్డ లాంటి అది అక్కడ వినం మనం. శ్రీశైలం నుంచి హైలీ మంచి గొప్పదన్నమాట. ఆయుర్వేదంలో దాని గొప్ప పేరుంది. శ్రీశైలం ఒడిలోంచి తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతారు వాటి. ఎస్పెషల్లీ మూలికలకు రిలేటెడ్ ఏవైతే ఉంటాయో. మనకు హైదరాబాద్ దొరకదు, అది దొరకదు అని ఉండదు. అంటే మనకు కారణం ఏంటంటే వీ హావ్ మల్టీ లింగ్విస్టిక్, మల్టీ కల్చరల్, మల్టీ ఎథనికల్ సొసైటీ. మనది ఈ ఒక్కరికే పరిమితం అన్నా లేదు. మన దగ్గర వీళ్ళు లేరు వాళ్ళు లేరు అని ఏమీ లేదు. అంతరించిపోతున్న బోరా ముస్లిమ్స్ కూడా హైదరాబాద్ లో ఉన్నారు. మంచి వ్యాపారంలో సక్సెస్ అయ్యారు. ఇండియాలో పార్సీలు బాంబే తర్వాత హైయెస్ట్ పాపులేషన్ హైదరాబాద్ లో ఉంది. మనకు జెకస్లోవికియన్స్ ఉండేవాళ్ళు హైదరాబాద్ లో. సో ఈ ఫుడ్ ఆ ఫుడ్ అని ఏమీ లేదు. ప్రతి ఫుడ్ మనకు హైదరాబాద్ లో లభిస్తుంది. హై క్వాలిటీ పార్సీ ఫుడ్లు ఏవైతే ఉంటాయి, ఫార్సీ ఫుడ్స్ అవి ఉన్నాయి. మన కరాచీ బేకరీ తీసుకోండి, మన దగ్గరే ఉంటాయి. మీకు ఎనీ టైం కరాచీ, మేము కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు కరాచీ సాస్ చాలా ఫేమస్. ఆ సాస్ సప్పరించడానికి అంత పాపులర్ అనమాట. ఫ్రెష్ టమాటోస్ తో చేసేవాళ్ళు దాన్ని. అద్భుతంగా ఉంటది. మన ల్యాంబ్ ఎందుకు ఫేమస్ అనడానికి ఒక కారణం ఉంది. ఇక్కడ నేను ఒక ద్వారా విన్నాను, అంటే ఒక వెటర్నరీ డాక్టర్ ద్వారా. షీప్ ల్యాంబ్కు ఏంటి డిఫరెన్స్ అంటే
షీప్ లివర్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారట, ల్యాంబ్ మటన్ని ప్రిఫర్ చేస్తారట. మేక అనేది తుమ్మ చిగులను బాధడం వల్ల దాని లివర్ కొంచెం చేదుగా ఉంటది. ఇది తుమ్మ ఆకులు తినదు, గొర్రె తుమ్మ ఆకులు తినదు. సో అందువల్ల దాని కొంచెము చేదు ఉండదు. సో జనాలు ఏం చేస్తారంటే దాన్ని లివర్ తింటారు, దీన్ని మటన్ తింటారు. సో అట్లా మన ఈ ఫుడ్ బైఫర్ఫికేషన్ ఉంది. రెండోది, హైదరాబాద్ లో మటన్ కటింగ్ కూడా మీకు స్క్వేర్ షేప్, ప్రాపర్ స్క్వేర్ షేప్ లో మటన్ కట్ చేసేవాడు కూడా ప్రాపర్ షేప్ కట్ చేసి ఇస్తాడు. అంతా అవన్నీ కూడా దానికి సీనా అంటారు సపరేట్, సపరేట్, రాన్ సపరేట్, గుర్దే కపూర్ అన్ని సపరేట్ సపరేట్. మన బూతుల్లో కూడా ఈ గుర్దే కపూరాలు కామన్ నడుస్తూనే ఉంటాయి. మనం తింటున్నప్పుడే వెరీ ఇంట్రెస్టింగ్. మీరు తినరు కానీ మీకు చాలా విషయాలు తెలుసు. ఆర్ యు బోర్న్ వెజ్? I'm a born veg. So you never had non-veg? Never had అంటే తినేవాడిని పెళ్ళికి ముందుకు. ఓకే, తర్వాత నేను మానేసాను. మా ఫ్యామిలీలో అన్ని మీకు సమస్త భారతదేశ కుల మత వ్యవస్థలు వీళ్ళు లేరు వాళ్ళు లేరు అనేది. మా నాన్న ఒక కమ్యూనిటీ, మా అమ్మ ఒక కమ్యూనిటీ, మా అత్తారు ఒక కమ్యూనిటీ, నా వైఫ్ ఒక కమ్యూనిటీ, మా తాత ఒక కమ్యూనిటీ, మా నాయనమ్మ ఒక కమ్యూనిటీ, సో నేను ఒక కమ్యూనిటీ, అన్ని కలుపుకొని బై ప్రొడక్ట్ నేను. సో అట్లా కల్చరల్ కాన్ఫ్లిక్ట్ ఏం లేదు వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్? ఇంట్లో ఏం లేదు, ఎవరి ఫుడ్ వాళ్ళది. మా సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్స్, మా పిన్నిలు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్స్, మా డిఫరెంట్ కమ్యూనిటీస్ తో ఉన్నారు. వి ఆల్ మిక్స్ టుగెదర్ అండ్ వి ఎంజాయ్ అవర్. చాలా వరకు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ లో ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఫుడ్ దగ్గర వస్తుంది. మీరు బలిపీఠం శోభన్ బాబు సినిమా మీరు కనుక చూసుంటే అదే ఉంటది. శారద, శోభన్ బాబు వీళ్ళు వేరే వేరే కులాలు. ఆ చేపలు ఉండడం దగ్గర నుంచి ఆ సినిమా డ్రామాటిక్ గా ఉంటుంది కానీ బట్ బేసికలీ కల్చర్ కి సంబంధించిన ప్రధానమైన అంశం ఫుడ్. అవును, అది చాలా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ని ప్రభావితం కూడా చేస్తుంది. హైదరాబాద్ లో మనకి సమస్య లేదు. ఎవరి అభిరుచి కొంచెం విశాలమైన హృదయాలు ఉంటాయి, ఎవరి అభిరుచులకు వాళ్ళు గౌరవం ఇస్తారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ original Hyderabad is truly a multicultural city. Yes, I'm talking about original Hyderabad is who are staying. ఇప్పుడు మనలాంటి వాళ్ళు తరతరాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకేమి ఇష్యూస్ ఉండవు. ఇప్పుడు మన దాంట్లో అహ్మద్ ఫ్రెండ్ ఉంటాడు, అన్వర్ ఫ్రెండ్ ఉంటాడు, ఆదిల్ ఫ్రెండ్ ఉంటాడు, క్రిస్టఫర్ ఉంటాడు, మామ బావ అనుకుంటాం. నా చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అమర్ అక్బర్, ఆంథోనీ లాగా అనిల్ నేను ఒకరిని ఉండేవాడిని, అమీర్ అని ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు, ఆంథోనీ ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు. సో 3 డిఫరెంట్ సెక్షన్స్. అమీర్ అని ఆంథోనీ ఇప్పుడు మంచి ప్రొఫైల్ లో ఉన్నాడు, అమీర్ గాడు ఉన్నాడు గల్ఫ్ లో ఉన్నాడు, వాడు వీఆర్ ఇన్ టచ్. సో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరం కూడా మనం ఇవన్నీ ఏమి ఉండవు. ఇప్పుడు దేర్ ఇస్ నథింగ్. ఇప్పుడు మా ఇంట్లో ఏమైనా వాళ్ళ ఇంటికి పోవడం, వాళ్ళ ఇంట్లో ఏమైనా మన ఇంటికి రావడం. You should be proud of that. కేసీఆర్ గారు చెప్తుంటారు గంగా జమున తహజీబ్. yes. ఇప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉంది జావేద్ అని చెప్పి. వాళ్ళ ఏమైనా ఉంటే వాళ్ళ తండ్రి కూడా అయితే ఫస్ట్ నాకే ఫోన్ చేస్తాడు, అరే దేక్ రేఖ సతారయ్య అని. సో అట్లా మనకు ఆ ఇష్యూస్ లేవు మన దగ్గర. చాలా తక్కువ మంది అనుకుంటారు మీ కమ్యూనిటీ ఏంది అడిగేవాళ్ళు కూడా. we don't have hardly anybody. అడిగినా అది ఒక అకాడమిక్ క్వశ్చన్ గా ఉంటది తప్ప అదేదో డిస్క్రిమినేషన్ కోసం చాలా తక్కువ వస్తుంది. నాకు తెలిసి నన్ను అడిగిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అని నీ కమ్యూనిటీ ఎంతనో, లేకపోతే నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కొంత రోహిత్ రెడ్డి అని ఒకటి ఉన్నాడు. వాడిని నేను ఎప్పుడు రెడ్డి అని పేరు పెట్టి సందర్భాలు లేవు. అదే రోహిత్ అని పిలుస్తాను. ధనంజయ రెడ్డి అని ఇంకోండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. వాడిని కూడా ఎప్పుడు నేను అంటే యాజ్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ తెలుసుకోవడం తప్పేం లేదు కానీ బట్ హౌ యూ యూజ్ దట్ ఇన్ఫర్మేషన్ అబ్సల్యూట్లీ హార్డ్లీ. ఇప్పుడు మా సర్కిల్ ఉంది, మేము నా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరు డిఫరెంట్ కమ్యూనిటీస్. ఒక కమ్యూనిటీ అని ఏం లేదు. తిట్టుకుడు వాళ్ళు అనుకున్నాడు 1-2 లక్ష ఉంటాయి. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది అందరం ఫ్రెండ్స్. మనకు అది లేదు. వీ డోంట్ హ్యావ్ దట్ థింగ్. బట్ ఐ ఫేస్ దిస్ వెన్ ఐ వాజ్ ఇన్ సమ్ అదర్ స్టేట్స్. నేను పనిచేసిన చోట నన్ను స్పెసిఫిక్ అడిగేవాళ్ళు మీ కమ్యూనిటీ ఏంటని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఒక చోట నేను చాలా ఇబ్బంది కూడా పడ్డాను. ఐ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చాలా దాడులు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి ఈ కుల వ్యవస్థలో. మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అంటారు కదా, ఇంగ్లాండ్లో నేను ఒక దశాబ్ద కాలం పాటు ఉన్నాను. మేము ఫేస్ చేసాం అక్కడ రేసిజం. ఏషియన్స్ ఎట్లా అంటే ఇది దురదృష్టకరమే కానీ చెప్పక తప్పదు. ఇండియన్స్ని పాకిస్తానీలను వాళ్ళు ఒకటేలాగా చూస్తారు. అంటే మన స్కిన్ కాంప్లెక్షన్ అంతా ఒకటే ఉంటుంది కదా. సో కాబట్టి ఇండియన్స్కి ఒక తపన ఉంటుంది, మేము పాకిస్తానీలం కాము అని ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. సో దాంతో గడ్డాలు తీసేసేసి మీసాలు గొరిగేసేసి బొట్లు పెట్టుకుని ఇట్లాంటివి ఇక్కడ భారతదేశంలో లేనివన్నీ కూడా అక్కడ చేస్తారు, అక్కడ చేయాల్సి వస్తుంది. అవును, సచ్ ఏ రేషియల్
సొసైటీ అనిపిస్తుంది నాకు. ఎస్పెషల్లీ యూరోప్లో ఈ రేసిజం ఎక్కువ కనపడుతుంది. యూరోప్లో మీరు ఆఫ్రికా తీసుకుంటే అదర్ దెన్ యూథోపియా, ఎవ్రీ కంట్రీ ఈస్ బిన్ కాంకర్డ్ అండ్ రూల్డ్ బై ది యూరోపియన్స్. ఒక్క యూథోపియా తప్పిస్తే మిగతా అన్ని కూడా కాంకర్ అయ్యాయి. ఇండియా కూడా మన ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వీఆర్ ఆల్సో బిన్ కాంకర్డ్. బట్ ఎందుకన్నది చాలా ప్రత్యేకమైన పరిస్థితి హైదరాబాద్ ఏంటంటే మనకి ఈ మత కుల వ్యవస్థ అనేది కనపడదు. చాలా తక్కువ సందర్భాల్లో మతం గురించి మాట్లాడేప్పుడు ఏదో మత గొడవలు అయ్యాయి అవన్నీ బట్ ఆ టైంలో కూడా ఒక ముస్లిం బాధితుడిని హిందూ బాధితుడు హిందూ బాధితుడిని ముస్లిమ్స్ సేఫ్ గార్డ్ చేశారు. ఆ అక్క చిచ్చా మామ అని చెప్పి దాచుకోవడం దాచిపెట్టడం అన్ని చేశారు. బిర్యానీ లాగానే హైదరాబాదీస్ అంటే చాయ్. అవును. ఉస్మానియా బిస్కెట్లు, దిల్ పసంద్, దిల్ కుష్, టై బిస్కెట్లు, బన్ మస్కా, ఇవన్నీ కావాలనిపిస్తుంది నాకు. అవునా? తలుచుకుంటుంటేనే అన్ని కావాలనిపిస్తుంది. మేము సిటీకి వచ్చిన కొత్తల్లో చాలా ఇరానీ హోటల్లో ₹3 భోజనం పెట్టేవాడు. ఇప్పటికి కూడా రెడ్ హిల్స్ లో ₹8 భోజనం ఉంది. అన్నము, పప్పు, ఇంత తొక్కు, ఒక అప్పడం ఉంటుంది. బేసిక్ ఫుడ్. అది బేసిక్ ఫుడ్. చాలా ఎంతో మంది వచ్చి తింటారు. రిక్షా వాళ్ళు బన్ మస్కాలు తినేసి ఓ చాయ్ కొట్టేసి ఎందుకు ఈ రోజు కూడా మేము ఉదయం పూట మా ఇడ్లీ వడ దోశ అనేది ఈ మధ్య కాలం తెలుసు, కానీ డ్యూరింగ్ మై చైల్డ్హుడ్ మాకు ఇవన్నీ తెలియదు. ఇడ్లీ దోశ వడ మాకు తెలిసింది. ఉప్మా ఒకటి తెలిసేది, ఏదో పొడి పొడి ఉప్మా ఉంటుంది, అది ఒకటి తెలిసేది. సర్వపిండి తింటాము పొద్దున పూట. ఓసారి ఇంట్లో చేసి పెడితే సర్వపిండిలు ఉండేవి, అవి తినటం. అవే మనకు తెలిసింది. సకినాలు, సర్వపిండి, చాయలలో మురుకులు వేసుకొని తినడం, ఇవన్నీ అలవాట్లు ఉండేవి. తర్వాత ఇక మన కల్చర్ ఎప్పుడైతే మనం మిక్స్ అవ్వకుండా వచ్చిందో, కొత్త ప్రాంతాల నుంచి మళ్ళీ మన సోదరులు సోదరిమణులు అన్నదమ్ములు కొత్త వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయినారు. మనకు లాస్ట్ 30-40 ఇయర్స్లో ఈ కల్చర్ వచ్చేసింది. నా ఫేవరెట్ ఎపిటాఫ్ ఏంటంటే, అర్జెంట్గా పోయే పనులు లేకపోతే, కేసీఆర్ గారు పిలవకపోతే, రిలాక్స్డ్గా ఉంటే, మంచిగా పాటలు పెట్టుకుని మటన్ బిర్యానీ తినాలి. అది అస్టోరియా కానీ లేకపోతే బహార్ కానీ. ఈ మధ్య క్యాపిటల్ వన్ చాలా బాగుంటుంది బిర్యానీ. ఆ మటన్ బిర్యానీ తిని మంచి ఛాయ్ తాగి, మీనాక్షి కలకత్తా వితౌట్ బగర్ సుపారీ విత్ పుదీనా, ఇక అంతే. ఇక స్వర్గానికి ఇంత దూరంలో ఉంటాం అంతే. ఏక్ పత్తా, బడే పత్తా, బగర్ కత్తా, కలకత్తా బేసిక్ అనమాట. అది హైదరాబాద్ కహానీ. అది ఇదనమాట పాన్ తినే తరీకా. సూపర్. సో అట్లా మనకు ప్రతిదానికి కూడా ఒక నానుడి, దానికి ఒక స్టైలు, దానికి ఒక అందాజ్, దానికి ఒక పద్ధతి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంతసేపు మీతో మాట్లాడినప్పుడు నేను చాలా బిగపట్టుకొని ఏదో మాట్లాడి ట్రై చేసినప్పుడు మీరు హైదరాబాద్కి వచ్చిన నా భాష కూడా మారిపోయింది. అంటే టాపిక్ రాగానే నా ఆటోమేటిక్గా నా లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. మీ ఒరిజినల్ భాష బయటకు వస్తుంది, అందాజ్ బయటకు వస్తుంది. మన ఆయన అంటారు, నువ్వు క్యా నౌబత్ పడే రే ऐसा बात करने के तेरा असलियत में बात करो అంటారు మన ఆయన. సరే మంచిది అంటాం. ఈ రోజు కూడా మేము వి డోంట్ కాల్ ఇట్ యాస్ బిర్లా మందిర్, వి కాల్ ఇట్ యాస్ వాడుకలో నవత్ కష్టాలు, నౌబత్ పహాడ్ అన్నమాట. మనకు ప్యాలెస్ కూడా ఉంటది మీద. అంటే బిర్లా ప్లానెటోరియం కట్టక ముందుకు ఒక బ్యూటిఫుల్ ఉంటది. దానికి ఒక కథ కూడా ఉంది వెనకాల. అప్పుడు సీకేవి వాళ్ళు బిర్లా వాళ్ళు కట్టినప్పుడు ఆయన ట్యాక్స్ ఎక్సెంప్షన్ కోసం దేశంలో 2 కట్టిండు, ఢిల్లీలో 1 కట్టిండు, హైదరాబాద్ 1 కట్టిండు. సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అని చెప్పి ఏదో అంటారు. అప్పుడు బిర్లా వాళ్ళది మన హైదరాబాద్ లో ఇండస్ట్రీ కూడా ఉండేది. బిర్లాది పబ్లిక్ గార్డెన్ భాగ్యం అనేవాళ్ళు. భాగ్యం పబ్లిక్ గార్డెన్ అవును అంటారు, దాన్ని అట్లే అంటారు. మనకు పబ్లిక్ గార్డెన్ దాటిన తర్వాత నాంపల్లి స్టేషన్ దాని బ్యాక్ సైడ్ వస్తుంది. పబ్లిక్ గార్డెన్ బ్యాక్ సైడ్ వస్తుంది. అవును. మల్లెపల్లి ఇవన్నీ వస్తాయి. ఆ మెయిన్ సందు మీరు ఎప్పుడైనా వెళ్ళినరా లోపలికి? మేము అక్కడ వెనకాల బజార్ ఘాటు అవన్నీ తెలుసు నాకు. మల్లెపల్లి, బీర్బన్ బాగ్, మనకు నాంపల్లి మల్లెపల్లి నుంచి ఇటు వచ్చే తొవ్వల, అంటే మళ్ళీ మనం మెయిన్ రోడ్కి వచ్చే తొవ్వల ఇరానీ కార్పెట్ షాప్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ పబ్లిక్ గార్డెన్స్ బ్యాక్ సైడ్. పిస్తా హౌస్ వాళ్ళు కొత్త మస్తు జబర్దస్త్ ఒకటి అది కూడా పెట్టిండ్రు అవుట్లెట్. మీరు ఆ నాంపల్లి కోర్ట్ ముందు నుంచి వస్తే ఈ కార్పెట్ షాప్ల ముందు నుంచి వచ్చేస్తారు. కార్పెట్ షాప్ మళ్ళీ ఏక్ మినార్కి వస్తారు. కరెక్ట్. సో ఏక్ మినార్కి వచ్చే ముందు మనకు కార్పెట్ షాప్స్ ఉంటాయి. అవును. ఐ థింక్ నాకు తెలిసి ఇండియా మొత్తంలో అదే. బాంబేలో కూడా లేదు ఎంత పెద్దది. నేను పని కట్టుకొని తిరిగిన బాంబేలో అటు ఇటు ఉన్నాయని. మీకు అన్ని కార్పొరేట్ షాప్స్ ఎక్కడ దొరకవు. పీపుల్ టాక్ సో గ్రేట్ అబౌట్ సమ్ సిటీస్. ఇవన్నీ మన హైదరాబాద్లో ఇవన్నీ ఉన్నాయని సంగతి చాలా మంది తెలియదు. మీకు ఆ కార్పొరేట్ షాప్స్ దగ్గర అటు ఇటు లెఫ్ట్ రైట్ కలుపుకొని ఒక ఆ రస్తాల కనీసం ఒక 100 షాపులు ఉంటాయి. అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 5,000 అప్ టు 20 lakh, 30 lakh, 50 lakh కార్పొరేట్స్ కూడా మీకు ఉంటాయి.
హై క్వాలిటీ కార్పెట్స్, ఇరానీ కార్పెట్స్. ఇవన్నీ ఇరానీస్ అప్పట్లో హైదరాబాద్ తీసుకొచ్చింది, తెహరాన్ నుంచి తీసుకొచ్చింది. ఈ చాయ్ మనకి ఎట్లయితే వచ్చిందో ఇరాన్ నుండి అట్లనే వచ్చింది. ఇంకోటి ఏంటంటే చాయ్ ఎప్పుడు కూడా సిప్ లా తాగాలి. చాయ్ యూ షుడ్ హ్యావ్ యువర్ చాయ్ లైక్ ఉడక, నాట్ లైక్ వాటర్లా తాగొద్దు. చాయ్ని ఒక సిప్ అనమాట. ఇట్లా లిప్సింగ్ ఉంటుంది కదా, లిప్ దగ్గరనే నేను టచ్ చేసి తాగేయాలి. ఆహిస్తా ఇట్లా అది చాయ్ తాగే తరీకా ఉంటుంది. అండ్ మనకు హైదరాబాద్లో ఇప్పుడు బహార్ మీరు అన్నారు ఇందాక, కెఫే బహార్, గ్రాండ్ హోటల్ ఒకటి ఉంటుంది, అది అల్టిమేట్ అప్ప జమానాల. అల్ఫా ఒకటి ఉండే సికింద్రాబాద్లో, గార్డెన్ ఇప్పటికీ గార్డెన్ ఉంది. అది రోడ్ ఎక్స్టెన్షన్ వైడింగ్ లో కొట్టేసిండ్రు. బట్ స్టిల్ మనకు బషీర్బాగ్ లో మోహిని ఫేమస్ మోహిని మటన్ బిర్యానీ మీరు అన్నారు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, చాలా మటన్ బిర్యానీకి మోహిని ఫేమస్. పక్కన మనకు బహార్ కేఫ్ చాయ్కి ఫేమస్, బనుల వాట్ ఫేమస్. అయితే హైదరాబాద్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి బిర్యానీ కల్చర్ అనేది చాలా కొత్త కల్చర్. అందరు అనుకుంటారు బిర్యానీ మన ఏదో 100 ఏళ్ళ నుంచి ఉందని. బిర్యానీ చాలా రీసెంట్గా వచ్చింది హైదరాబాద్కు. అంటే ఇట్స్ అబౌట్ 120 years మ్యాక్సిమం. ఓకే. బిర్యానీ రావడానికి కారణం ఏంటంటే అంతకుముందు మనం ప్లావ్ తినేవాళ్ళం, PLAV ప్లావ్. అది ఉజ్బెక్ కాలక్రమంలో పులావ్ అయింది. ఉజ్బెక్ నుంచి వచ్చింది, ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చింది. అయితే మనకు ఉజ్బెక్ చెఫ్స్ ఉండాలి హైదరాబాద్లో. హైదరాబాద్లో ఒక ప్లేస్ ఒకటి చాలా ఫేమస్, దివానే ఆలం ఒకటి ఉంటుంది. దివానే ఆలం ఒక జమానాలు ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా సాయంత్రం పూట పోయి కూర్చొని జాయింట్. అది ఆ దివానే ఆలంలో వీళ్ళు ఉజ్బెక్ నుంచి చెఫ్లను తీసుకొచ్చారు. ఈ నవాబ్ల షోకి ఎట్లుంటుంది అంటే ఇక ప్రపంచంలో ఏది బెస్ట్ ఉందో ఆ బెస్ట్ని తీసుకొచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆ ఫుడ్ని, ఆ టీలని, ఆ స్వీట్స్ని ఎంజాయ్ చేస్తారు. అట్లనే మనకు బక్లావా వచ్చింది, తర్వాత కునాఫా వచ్చింది. ఇవన్నీ మిగతా ప్రాంతం దేశంలో మిగతా వాళ్ళు వీటి పేరు వినక ముందుకే మన తాత ముత్తాతలు దాన్ని ఎంజాయ్ చేసి పక్కన పడేసింది. We have enjoyed everything. True. When people do not know about all this, ఈ రోజు మనం మెనూలో కొట్టంగానే వస్తాయి కానీ ఇవన్నీ మన చిన్నతనంలో ఉన్నవి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు కాదు, నేను డ్రాగన్ ఫ్రూట్ నా చిన్నతనంలో చూసిన. పీపుల్ ఆర్ సీయింగ్ నౌ. కోటిలా డ్రాగన్ ఫ్రూట్ టెన్నిస్ బాల్ లాగా ఉంటాయి. అంటే ఇప్పుడు విరివిగా పండిస్తున్నారు మన దగ్గరే కాబట్టి. అంటే ఈ లాస్ట్ 6-7 years లో మనకి ఎప్పుడైతే మొదటిసారి సూపర్ మార్కెట్స్ వచ్చిందో చాలా మంది కొత్తగా అనిపించింది. బట్ కివి కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ ఫ్రమ్ ద బిగినింగ్ మనకి హైదరాబాద్ ఉండే రైసిన్స్ మనం మాట్లాడే కిస్మిస్లు ఏవైతే ఉన్నాయో. కాకపోతే యాక్సెస్ బహుశా జనసామాన్యానికి ఎక్కువ యాక్సెస్ ఉండేది కాదేమో. మనకు మీరు కోటి గోకుల్ ఉంది కదా, కోటి గోకుల్ పక్కన సందులో కబూతర్ ఖానా ఉంటది. అదే గాంధీ జ్ఞాన మందిర్. కబూతర్ ఖానా హైదరాబాద్ లో ఏంటంటే ప్రతి ప్లేస్ లో మీకు కబూతర్ ఖానాలు ఉంటాయి. అంటే పావురాల్ని పరిరక్షించే కార్యక్రమము మనకు ఆయన నిజాముల్ ముల్క్ నెంబర్ 1 ఫస్ట్ ఆయన షురూ చేసిండు. ప్రాబ్లీ ఐ విల్ స్టార్ట్ హేటింగ్ నిజాముల్ ముల్క్ నౌ ఫర్ దట్ వెరీ రీజన్. ఎంత మినేస్ అయిపోయింది ఈరోజు పావురాలు తెలుసా. ఇప్పుడు నగరంలో అందమైన నగరం, పక్షులు, తోటలు ఇవన్నీ ఉండేవి. మాకు అన్ని కూడా చింతలు కుంటాలు. పాపం కులీ కుతుబ్ షా జనాలు కూడా కావాలన్నాడు కదా, చెరువులో చేపలు నిండినట్టు. మరి ఆ టైంలోనే కొర్రమీట, ఇప్పుడు ఆ టైంలోనే కొర్రమీను, సోకాల్ కొర్రమాట, మనం కొర్రమాట అంటాము. ఆ టైంలోనే కొర్రమాట మనని వాళ్ళు గుర్తించిండ్రు. మన చెరువులన్నీ కూడా ఈ చైన్ కాకతీయులు కట్టించిన చైన్స్ ఏవైతున్నాయో, గొలుసు కట్టు చెరువులు ఏవైతున్నాయో ముగ్గురు పునరుద్ధరించింది సార్. చరిత్రలో ముగ్గురు పేరు చెప్పుకోవాలి. గొలుసు కట్టు చెరువుల గురించి ముగ్గురు పేరు చెప్పుకోవాలి. చరిత్రలో వాళ్ళు ఎప్పుడు లిఖించబడి ఉంటారు. మొదటి కాకతీయులు నిర్మించారు, దే హావ్ బిల్ట్ ఇట్, మొదటిది. రెండో వ్యక్తి వచ్చేసి మన చివరి నిజాం రాజు, లాస్ట్ నిజాం కింగ్ ఎవరుతున్నారో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, వాడికి లాకులు కట్టించాడు, సర్వే చేయించాడు. నిజాం రాజు ఏం చేసిందంటే తెలంగాణ మొత్తం, మన దక్కన్ హైదరాబాద్ని మొత్తం సర్వే చేయించాడు. మన అసలు ఎంత ఉన్నాం, మన జాగీర్ ఎంత, మనకి ఎన్ని భూములు ఉన్నాయి, ప్రజలకి ఎంత ఉంది, ప్రభుత్వం దగ్గర ఉందని ఒక సర్వే చేయించిండు, మాస్టర్ ప్లాన్ చేయించిండు. అది ఫస్ట్ మాస్టర్ ప్లాన్ మనకి ఇండియాలోనే ఫస్ట్ మాస్టర్ ప్లాన్. దాన్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఆయన టీంతో చేసిండ్రు. అది ఆ మాస్టర్ ప్లాన్ చేసిన తర్వాత చెరువులన్నింటినీ పునరుద్ధరించిండ్రు ఆయన. అప్పుడు మంచిగా ఉన్నాయి, సస్యశ్యామలంగా ఉన్నాయి, ఫుల్ వాటర్ తోటి ఉన్నాయి. బట్ అన్నిటికీ అలుగులు దింగేటట్టు లాకులు కట్టించిండు. ఈ రోజు కూడా మీరు బీబీనగర్ చూడండి, భువనగిరి చూడండి, ఆలేరు చూడండి, రాగిరి చూడండి, అన్ని లాకులు ఉంటాయి. నిజాం కాలం నాటివి అన్ని ఇనుప లాకులు ఉంటాయి. ఆ టైంలో కట్టించిండు అందరికి కూడా. తర్వాత ఇక అవన్నీ పూడిగా కాలక్రమంలో అన్ని పూడికలైపోయి అది బర్బాద్ అయిపోయింది ఒక మాట చెప్పాలంటే. దాని తర్వాత మళ్ళా యోగి లాగా ఒక భగీరథం లాగా పనిచేసింది కేసీఆర్. మిషన్ కాకతీయ ఈయన పెద్దరికం తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో మనము మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి పేరు కూడా ఆయన యాప్ట్ గా పెట్టిండు. మిషన్ కాకతీయ అని పెట్టి, కాకతీయుల కాలం నాటి కదా
వాళ్ళ బ్రెయిన్ చేయడం. 33,000 చెరువులు, మొత్తం 30,000 చెరువులు మనకి. 33,000 చెరువులు పునరుద్ధరించాలని చెప్పేసి ఆయన అన్నిటికీ చెరువులు చాలా స్ట్రాటజిక్ గా, ఇప్పుడు షామీర్పేట చెరువు నిండిందనంటే చక్కగా ఉప్పల్ పోతుంది, ఉప్పల్ నుంచి ఎంత పర్ఫెక్ట్ స్ట్రాటజీ, కంప్లీట్ స్ట్రాటజిక్ అనమాట. ఒక హైదరాబాద్ మనం 300 చెరువులు ఉంటాయి. అవును. సో ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనం ఉన్న చెరువే. అవును. ఈ జూబ్లీహిల్స్ కూడా చెరువే ఒకప్పుడు లోతట్టు ప్రాంతం. ఇప్పుడు దుర్గం చెరువు నిండిందంటే ఇక్కడికి వస్తుండే. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏదైతుందో కొర్రమాటని వాళ్ళు ఆ టైంలో గుర్తించారు, ఆ బ్రీడ్ని పరిరక్షించుకుంటూ కాపాడుకుంటూ వచ్చారు. మళ్ళీ కేసీఆర్ గారు రాష్ట్ర చేపగా మొదటిసారి కొర్రమాటని, లేకపోతే కొర్రమాట ఆల్మోస్ట్ ఒక టైంలో 1,000 రూపాయలు కిలో. ఎందుకంటే మన వాళ్ళు బాగా షోకింది, బాగా తింటారు. 1,000 రూపీస్ కూడా హిట్ అయింది. తర్వాత ఒక 30-40% కరెక్షన్ సప్లై ఉండి మళ్ళీ 600-700కి వచ్చినట్టుంది అది. సో అట్లా ఫుడ్ గురించి చెప్తున్నప్పుడు నేను అనెక్డోట్ ఇస్తా కేసీఆర్కి సంబంధించి. ఆయన అసెంబ్లీలో సైతం చెప్పేవాడు, మన దగ్గర చెరువులు, కుంటలు ఎక్కడ పడితే అక్కడ చేపలు సమృద్ధిగా పెరగాలి. ఎట్లయితే కులి కుతుబ్ షా నా చెరువుల్ని చేపల్లాగా ఉండినట్టుగా హైదరాబాద్ని జనాలతో నింపు ప్రభువా ఏ పర్వర్దిగారు ఏ అల్లా అన్నాడో, కేసీఆర్ కూడా మొత్తం చెరువులన్నీ కూడా చేపలు రొయ్యలతో నిండాలి అంటూ. మా చిన్నప్పుడు రొయ్యలు చింత చిగురు చేసుకుని వండుకుంటే ఎంత బాగుంటుంది, ఇప్పుడు అందరు తినాలి అది అని ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు. అండ్ కేసీఆర్ ఎట్లా ఆయన ఆతిథ్యం ఇస్తాడంటే, ఆయన ఆతిథ్యం అందుకున్న వాళ్ళు అదృష్టవంతులు. దగ్గరుండి కొసిరి వడ్డిస్తారు. ఇగో ఈ పీస్ వేసుకో, ఇది బాగుంటది, ఇది వేసుకో అంటాడు. ఏ పీసు ఆయన చక్కగా ఒక 40 నిమిషాల పాటు మెల్లగా తింటాడు ఆయన. 40 minutes విపరీతమైన క్వాంటిటీ తినరు, మళ్ళీ కొంచెమే కానీ ప్రతి ముక్క ఎంజాయ్ చేస్తూ 40 నిమిషాలు తింటాడు. ఆయనతో కూర్చున్న వాళ్ళందరూ కూడా కడుపు నిండా అడిగి ఎవరైనా పెరిగేనిపోతే అప్పుడే పెరిగేస్తామరా, అదే దాల్చాయి అంటాడు. బాలే ఆతిథ్యం, అది ఆతిథ్యం, అది గొప్పతనం. అది అప్పుడు మన చేపలు వేరే ఉండే, ఇసుక దొంతులు ఇట్లాంటివి ఉండేవి, ఉన్నాయో లేవో, పరకలు ఇవన్నీ ఉండేవి మన దగ్గర. ఇప్పుడు చేపలు ఉన్నాయో లేవో, తగ్గిపోవచ్చు, ఉండొచ్చు. బట్ మనది మటుకు కొర్రమాట, ఎస్, దట్ ఈస్ అవర్ డెలికసీ, మన చేప అది. రెండోది మీరన్న బిర్యానీ ఏదైతే ఉందో, బిర్యానీ మనకు చివరి నిజాం రాజు టైంలో వచ్చింది. చివరి నిజాం రాజు టైంలో అప్పటికి వీళ్ళందరూ దివాన్లు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ప్లావ్ తిని విసిగిపోయినారు. ఆ టైంలో ఉజ్బెక్ నుంచి వచ్చిన వాళ్ళు చేసేది ఇది పలావ్ చేసేది. దీన్ని వెనకాల ఇంకో చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు మనం చాయ్ గురించి మాట్లాడుకున్నాం. నీలోఫర్ రాణి, హర్ ఎక్సలెన్సీ ప్రిన్సెస్ నీలోఫర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా ఉదాత్తమైన హృదయం ఉన్న మనిషి, ఆమె చాలా గొప్ప వ్యక్తి. ఆమె టర్కీ రాజవంశానికి చెందింది. నిజాం రాజు కొడుకుని వివాహం టర్కీ నుంచి వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత చాలా గొప్ప మనసున్న రాణి ఆమె. టర్కీ ఆమె హైలీ ఎడ్యుకేటెడ్ కూడా, బాగా చదువుకుంది. ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందని అంటే, ఆమె ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆమె సేవకులు, ఒక ఆవిడకు ప్రెగ్నెన్సీ వచ్చి షీ హాస్ గాట్ ఏ ప్రాబ్లం, డెలివరీ ప్రాబ్లం వచ్చింది. ఆమె రాలేదు కొన్నాళ్ళ పాటు. ఏమైంది అని తెలుసుకుంటే ఈమెకు ఇట్లా ప్రాబ్లం వచ్చింది, ఆమెకు డెలివరీలా గడబడైంది. అంటే అరే మీకు దగ్గర దవాఖాన లేవా అంటే, ఉన్నది మనకు జడ్జిఖానా ఉంది, ఆడ అందరూ కొడుతారు, అది తప్పిస్తే షామ్నార్ దగ్గర ఇక లేవనంటే అట్లా కాదు, విమెన్కి కూడా ఒక సపరేట్ మెటర్నరీ హాస్పిటల్ ఉండాలని చెప్పి ఆమె మెటర్నరీ హాస్పిటల్ కట్టించింది. అదే నీలోఫర్. షీ ఈజ్ ద లేడీ హూ ఫౌండెడ్ మెటర్నరీ హాస్పిటల్ ఫర్ ఉమెన్ ఎక్స్క్లూజివ్లీ. దట్ ఈస్ ద ఫస్ట్ మెటర్నరీ హాస్పిటల్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొదటి స్త్రీలకు సంబంధించిన హాస్పిటల్ అది, గైనకాలజీకి సంబంధించింది. తర్వాత ఆమె వెళ్ళిపోయింది ఇండియా నుండి. ఆమె వెళ్లే ముందు ఇంకో పని కూడా చేసింది ఆమె. ప్రిన్సెస్ దురాషేవర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు మా ఆవిడ అందులోనే పనిచేస్తుంది, తెలుసు. దుర్రాషివర్ ఆమె చేసింది. తర్వాత ఆమె షీ హస్ డన్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఫర్ విమెన్ వెల్ఫేర్ సంబంధించి చాలా యాక్టివిటీస్ చేసింది. ఒక ఉమెన్ కి కార్పస్ ఫండ్ కూడా ఏర్పరిచింది. ఇవన్నీ కట్టి వెళ్ళినారు. అప్పటికే మనకు వీ హ్యాడ్ యునాని హాస్పిటల్, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉండేది మనకు. ఒకటి కాదు, మన డక్కన్ స్టేట్ లో 2 ఉండేవి. ఇది ఒకటి ఉండేది, తర్వాత మహారాష్ట్రలో ఇంకోటి ఉంది. మన కోరంటి ఒకటి ఉండేది, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉండేది, గాంధీ చెస్ట్ హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ ఈఎన్టీ హాస్పిటల్ ఏషియాస్ లార్జెస్ట్ ఈఎన్టీ హాస్పిటల్, అది కూడా అప్పుడు కట్టింది. ఈఎన్టీ హాస్పిటల్ ఆ జమానాలో కట్టింది. తర్వాత మనకు చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒకటి ఉండేది, చాలా మంది తెలుసు. వీ హ్యాడ్ ఎక్స్క్లూజివ్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఒకటి ఉంది సపరేట్ గా. అది ఇవన్నీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అంతరించిపోతున్నాయి కానీ అదొక సపరేట్ హాస్పిటల్ ఉంది. లెప్రసీకి ఉంది, సనత్నర్లో యునాని ఉంది. టీబీకి వికారాబాద్ లో కట్టిండ్రు ఒకటి.
మెడికల్ టెక్నాలజీ లేదు అనేది లేదు మా దగ్గర. ఫస్ట్ లగడిగాపూల్ మావూర్ హాస్పిటల్ ఇండియాలో ఫస్ట్ ఎక్స్క్లూజివ్ క్యాన్సర్ హాస్పిటల్ అది. ఇక్కడ నుంచి వెళ్ళిన డాక్టర్లే ఎయిమ్స్ లో పనిచేస్తారు తర్వాత. సో అట్లా మనకు ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు టాటా ఫండమెంటల్ రీసెర్చ్ వాళ్ళు ఎవరైతున్నారో బాంబేలో, అందులో ఉన్న వాళ్ళు చాలా మంది హైదరాబాద్కి వచ్చి సర్వ్ కూడా చేసిండ్రు. ఎట్ ది సేమ్ టైం లీలావతి హాస్పిటల్లో ఇక్కడ నుంచి వెళ్ళిన డాక్టర్స్ చాలా మంది లీలావతి బాంబేలో పనిచేసిండ్రు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీలో కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన డాక్టర్సే ఉన్నారు. మన బొక్కల్ దవాఖానా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిమ్స్ అవుతుందో అది వరల్డ్ ఫేమస్. అది దట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇన్ ద వరల్డ్. ఉన్నాయి, లేవని కాదు, అంతకుముందు కూడా ఉన్నాయి. కానీ ఒక ఎక్స్క్లూజివ్గా ఆర్థోపెడిక్ సంబంధించింది, జాయింట్స్కి సంబంధించింది, లిగ్మెంటల్ సంబంధించింది, స్పెషల్ స్పైనల్ కార్డ్ సంబంధించింది ఒక ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ అన్నమాట. అంటే ఏ స్పెషలైజేషన్కి ఆ స్పెషలైజేషన్ హాస్పిటల్ కట్టిండ్రు హైదరాబాద్. ఇది ఒక స్పెసిఫిక్ అని కాకుండా అన్ని కట్టింది. ఈవెన్ కంటిది కూడా మనకు ఉండేది, సరోజిని దానికన్నా ముందు కూడా ఉండేది. ఈవెన్ బిఫోర్ సరోజిని వీ హ్యాడ్ ఐ హాస్పిటల్. ఇవన్నీ వదిలేస్తే మన దగ్గర ఇంకొక గ్రేట్నెస్ ఏంటంటే మనకు షాలిబండలో ఈ బొక్కల హాస్పిటల్ ఉన్నాయో యునాని, అవి యునాని హకీంలు అంటారు వాళ్ళు. దగ్గర మీకు ఒక 2 నుంచి 2,500 మంది ఈ రోజు కూడా యాక్టివ్గా ఉన్నారు సర్వీస్ లో. అరౌండ్ 2,500 people దే ఆర్ ఈవెన్ టుడే దే ఆర్ యాక్టివ్లీ సర్వింగ్ సొసైటీ. రోజుకున్నారు. ఇట్ విల్ కాస్ట్ 1,000-2,000 రూపీస్. వాడు కాళ్ళ చేతులు ముక్కలు సూర వేసుకొని పోయినా సరే కట్టు కట్టడానికి మందు పెట్టి పంపించేస్తారు. అండ్ విల్ బి సెట్. యునాని మంది అంత పవర్ఫుల్. అంటే ఆ జమానాలో అరేబియాలో ఆ టైంలో 2 విశిష్టమైన ఆవిష్కరణలు జరిగినాయి. ఒక ట్రిగ్నోమెట్రీ అక్కడనే పుట్టింది, అరేబియాలో పుట్టింది ట్రిగ్నోమెట్రీ. ఇట్ వాజ్ అరబ్స్ హూ ఇన్వెంటెడ్ ట్రిగ్నోమెట్రీ. రెండోది యునాని మెడిసిన్. అంటే ఇది ఎట్లా చెప్తున్నంటే మీరు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ మూవీ చూస్తే, అంటే ఎప్పుడన్నా కింగ్ బాల్డ్విన్ చరిత్ర చదివితే, కింగ్ బాల్డ్విన్ ఎవరైతే జెరూసలేం మన క్రూసైడ్ సలావుద్దీన్ వర్సెస్ బాల్డ్విన్ రాజు, జెరూసలేం కోసం యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు సలావుద్దీన్ రాజు జెరూసలేంను ఆక్రమించుకోవడానికి వస్తాడు. ఆయన అంటే ఆక్రమించుకొని వచ్చినప్పుడు ఈ బాల్డ్విన్ లేపర్ కింగ్ అంటారు రాజు బాల్డ్విన్ని. ఈయన యుద్ధం సెటిల్ చేసేస్తాడు. వద్దురాబాయ్ మనం కొట్టుకుని సావద్దు, నీతో అనేది నాతో అనేది అని చెప్పేసి ఆయన సెటిల్ చేస్తాడు. సలావుద్దీన్ రాజు ఏం చేస్తాడు, అరే నీకు లెప్రసీ ఉంది కదా, నేను ఐ విల్ హెల్ప్ యూ, నువ్వు శత్రు రాజువైనా సరే నీకు నేను సాయం చేస్తా, నీకు నేను నా డాక్టర్లు హకీంలు ఎవరైతే ఉంటారో నీకు పంపిస్తా అని చెప్పి హీ సెండ్స్ హిస్ పీపుల్. డాక్టర్లు పంపిస్తాడు ఆయన సలావుద్దీన్ రాజు. పంపించి ఈయన చనిపోతాడు. కింగ్ బాల్డ్విన్ డైస్ వెరీ యంగ్, వెరీ గ్రేటెస్ట్ కింగ్ ఇన్ ద హిస్టరీ. ఆయన చాలా గ్రేటెస్ట్. ఒక మాస్క్ వేసుకుని ఉంటాడు, ఎప్పుడు లెప్రసీ ఉంటుంది పాపం ఆయనకు. ఆయన చనిపోతాడు, ఈ డైస్. సో ఆయన చెల్లె సిబిల్ అని ఒక ఆమె ఉంటుంది, చెల్లె కొడుకున్నాళ్ళు రాజ్యం చేయాలని ట్రై చేస్తారు, కానీ అప్పటికీ ఈయన దాన్ని ఆక్రమించేసుకుంటాడు సలావుద్దీన్ రాజు. చాలా విచిత్రంగా సలావుద్దీన్ రాజు హ్యాపెన్ టు బి కుర్ద్. ఇరాక్, టర్కీ, ఆ ట్రయాంగిల్ ఉంటుంది, ఇరాక్, టర్కీ అండ్ సిరియా. ఈ 3 దేశాల మధ్యలో కుర్ద్ ఒక ప్రాంతం. కుర్దుల మీదనే కదా అప్పుడు సద్దాం హుస్సేన్ విపరీతంగా జీనోసైడ్ చేసిండు. ఆయన బాంబర్ది ఉండే కెమికల్ అని చెప్పి, కెమికల్ అలీ అని పేరు, కెమికల్ అలీ అని చంపేసిండు. చాలా మంది చంపేసిండు. కుర్దిస్తాన్ మీద దాడులు చేసిండ్రు, యజ్దీల మీద దాడులు చేసిండ్రు. వాళ్ళందరినీ that was the reason why the west has interfered. That was the reason why even this President Trump has told that once if I come into power I'll form a separate Kurdistan country for you and fight on behalf of us against ICSS. మీరు ICSS తో యుద్ధం చేయాలంటే మీరు ఆయుధాలు పట్టాలి అని చెప్పి కుర్దిస్తులందరికీ ఆయుధాలు ఇచ్చి ICSS మీద యుద్ధం వీళ్ళతో చేయించిండు ఆయన. దాన్ని అబ్రాహ్మిక్ అకార్డ్స్ అంటారు. మనం అందరం కూడా ఒకటే రిలీజన్ అని ఆయన అబ్రాహ్మిక్ రిలీజన్స్ అంటాము. ఇక్కడ జూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వి ఆల్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ. మనం కొట్టుకొని చావద్దు ఇక్కడ, వీ హ్యావ్ టు బి వన్. సో దట్ వన్స్ ఐ కమ్ ఇన్ టు ప్రెసిడెన్షియల్షిప్ అగైన్ ద నెక్స్ట్ టర్మ్ ఐఎమ్ గోయింగ్ టు ఫార్మ్ కంట్రీ కాల్డ్ యాజ్ కుర్దిస్తాన్ అని ఒక అకార్డ్ చేసిండు. దాని పేరు అబ్రాహం అకార్డ్. రైట్. ఆయన లాస్ట్ టైం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నౌ ఐ డోంట్ నో ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్ ఆర్ నాట్, హౌ అవన్నీ చేస్తుండొచ్చు. మోస్ట్ కుర్దిస్తాన్ ఫామ్ అవుతుండొచ్చు. జెరూసలేంలో అలాస్కా మాస్క్ ఉంటుంది వాళ్ళది. అంటే మహమ్మద్ ప్రవక్త స్వర్గాన్ని వెళ్ళే దారి అంటారు దాన్ని, అలాస్కా మాస్క్. దానికోసం ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. వెస్ట్ ఏషియాలో ఉన్న టెన్షన్స్ అనేటి కారణం కూడా అది వన్ ఆఫ్ ద రీజన్. అంటే అందరు ముగ్గురు మాకు పవిత్రమైన స్థలము, ఇక్కడనే అబ్రాహాము వచ్చాడు అని అనుకుంటారు వాళ్ళు. జూస్ అదే అంటారు, క్రిస్టియన్స్ అదే అంటారు, ముస్లిమ్స్ అదే అంటారు.
దో దే ఆర్ బిలాంగ్ టు ద సేమ్ ఫేత్ అండ్ ఫ్రెటర్నిటీ, వాళ్ళ రూట్స్ అని ఒక దగ్గర ఉన్నా కూడా అలాస్కా మాస్క్ని తీసుకోవడం కోసం సలావుద్దీన్ వస్తాడు. ఆయన కుర్దు, ఆయన్ని వీళ్ళందరి తరఫున మొత్తం అందరి తరఫున వచ్చి యుద్ధాలు చేస్తుంటాడు వీళ్ళతో. దాని క్రూసేడ్స్, వీళ్ళు వాళ్ళ మీద దాడులు, వాళ్ళు వీళ్ళ మీద దాడులు, మత యుద్ధాలు బేసికలీ మత యుద్ధాలే. అందులో ప్రధానమైనది జెరూసలేం కోసం జరిగిన యుద్ధం. సో బాల్డ్విన్ ఇందాక మీరు చెప్పినట్టు ఆయన వచ్చి తిరిగి వెళ్ళిపోతూ సహాయం చేసే వెళ్తాడు. సలావుద్దీన్ ద గ్రేట్ అన్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవ చరిత్రలో గొప్ప రాజుల్లో ఆయన ఒక రాజు. ఆయన పరిపాలన గొప్పగా ఉంటుంది, పరిపాలన దక్షత, ఆయన పరమత సహనం, ఇలాంటివన్నీ కూడా. ఆయన తర్వాత జెరూసలంని ఆక్రమించుకున్నా కూడా క్రిస్టియన్ సంబంధించిన వేటిని నష్టపరచలేదు. క్రీస్తు ప్రభువు సంబంధించిన దేన్ని కూడా ఆయన డిస్మాండిల్ చేయలేదు, స్పాయిల్ చేయలేదు. అన్లైక్ ఔరంగజేబ్. తో ఆయనన్నింటినీ పరిరక్షించిండు, కల్చర్ హెరిటేజ్ని పరిరక్షించిండు. సో దురదృష్టవశాత్తు ఎవరైతే సలావుద్దీన్ వీళ్ళందరితో పోరాడిండో కుర్దిస్తాన్ కోసం, ఆయన కుర్దై ఉండి తర్వాత కాలక్రమంలో ఒక 1200-1300 సంవత్సరాల తర్వాత ఆ కుర్దుల్ని మరి మిగతా తెగలందరూ నాశనం చేయడం మొదలుపెట్టిండ్రు కదా. చాలా దురదృష్టం, అది వెరీ అన్ఫార్చునేట్ థింగ్, చాలా విషాదమైన గాథ. ఆ టైంలో భారతదేశంకు వాటి ఇంపాక్ట్ ఏమీ లేదు. ఆ టైంకి ఈ గింగోల్స్ అందరూ వచ్చేసి మన దగ్గరికి వాళ్ళ ఫుడ్, మనం మాట్లాడుకున్న ఫుడ్ కూడా మంగోల్స్ కంటూ ప్రత్యేకమైన ఫుడ్ ఏం లేదు. దే ఆర్ నోమాడ్స్. వాళ్ళందరూ కూడా ఈ తెగలు పచ్చి మాంసము, కచ్చా గోష్ తింటోళ్ళు వీళ్ళందరూ కూడా. చెంగీస్ ఖాన్ అక్కడ నుంచి వీళ్ళు అరబ్స్ కు కల్చర్ ఉండేది, వాళ్ళది ఈ రోజు కల్చర్ కాదు, వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల కల్చర్. తర్వాత మతాలు ఎంటర్ అయ్యాయి వాళ్ళ కల్చర్లోకి. తర్వాత పైగన్ కల్చర్ ఏతుందో వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళకు మ్యాథమెటిక్స్ ఉంది, వాళ్ళకు ట్రిగ్నోమెట్రీ ఉంది, వాళ్ళకి ఇరిగేషన్ సిస్టమ్ ఉంది, వాళ్ళు చాలా చేసిండ్రు. వైకింగ్స్ స్కాండినేవియన్. అదే అంటే పేగన్స్ అంటే చెప్తున్నా, పేగన్ అది నార్త్, అది క్రిస్టియన్స్ వాళ్ళతో పెద్ద పంచాయతీ. వాళ్ళు టక్కున రాత్రి పోయి గిరిల యుద్ధం చేసి రాజు చేసి మొత్తం చేసేవాళ్ళు వాళ్ళు. మనం ఇప్పుడు సీరియల్ వాళ్ళని గొప్ప చూస్తాం, బార్బారిక్ అనిపిస్తుంది. బార్బేరియన్స్. గ్రీన్ లైన్ కనుక్కున్నది వాళ్ళే. దిస్ ఆర్ ద గైస్. స్కాండినేవియా ప్రాంతం, నార్త్ పోల్ కు దగ్గర ఉంటారు వీళ్ళందరూ కూడా. వీళ్ళు ఏం చేస్తారంటే బేసికలీ ఓవర్ నైట్ పోయేటోళ్ళు, ఏ స్పెయిన్ కో, యూకే కో, ఐర్లాండ్ కో, ఐస్లాండ్ కో పోయేటోళ్ళు, దాన్ని మనం దోసుకుంటారు, వాపస్ వచ్చేస్తారు. అంతే, వాపస్ రావడం, మళ్ళీ కొంచెం ఎండ కొట్టగానే వ్యవసాయం అది చేసుకోవడం, కొంచెం చలికాలంలో మళ్ళీ పోవడం, మళ్ళీ దోసుకోవడం. జస్ట్ లైక్ దిస్ గై కిల్జీ దాకా పోయినరు. దే వెంట్ గ్రీన్ ల్యాండ్ వాళ్ళే కనుక్కున్నారు. వాహలా వాడి పేరు ఉంది ఎవరైతే ఉన్నారో వాని చెల్లెని, హిస్ సిస్టర్ ఈజ్ అ లేడీ హూ ఆక్యుపైడ్ ఇప్పుడున్న న్యూయార్క్, న్యూ జెర్సీ పైన కెనడా వరకు కూడా ఆమెకు రాసిచ్చుకుంటారు. ఆ టైంలో ఆమె కంట్రోల్లో ఉండేది. లేటర్ పార్ట్ దే బికమ్ నేటివ్ అమెరికన్స్. మళ్ళీ యూరోపియన్స్ అందరు తర్వాత వాళ్ళని. సో మానవ చరిత్ర శ్రీశ్రీ చెప్పినట్టుగా అసలు మొత్తము అరాచకాలే, అన్నీ అరాచకాలే. దాడులు, ఒకరి మీద ఒకరు దాడులు, చంపుకోవడాలు, కల్చర్ మిక్స్, నరజాతి చరిత్ర సమస్తం పరాయణత్వం. ఇది మనది, ఇది కాదని చెప్పుకోవడానికి లేదు. ఇప్పుడు నేను ఈ మాట అన్నాను అనుకోండి, మరబ్స్ ఎప్పుడో పాత అని అంటే వీళ్ళందరికీ ఒక వేరే వాళ్ళందరూ కూడా రకరకాల అంటారు, అరే వీడు ఏంద్ర ధర్మం తెలియదు, వీనికి సనాతన ధర్మం కాదు, అది కాదని. వాళ్ళు ప్యారలల్గా మనతో ఉండేటోళ్ళు, మన రూట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. విచిత్రంగా ఏంటంటే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే మన ధర్మం తాలూకు మీకు ఇన్ఫ్లుయెన్స్ కనపడుతుంది వాళ్ళ మీద. మన ఇన్ఫ్లుయెన్స్ చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ రూట్ ఏదైతుందో మన ఇండియన్ హిమాలయ దిగువ ప్రాంతము, వింధ్య పర్వత మధ్య ప్రాంతంలో ఉండే ఒక కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో అది అట్లా ప్రవహించుకుంటూ ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ అవుతుంది పాకిస్తాన్లో, అది మనకు రూట్ ఉండేది. ఖైబర్ పఖ్తూన్ నుంచి ఆ రూట్ ఇట్లా కాందార్, ఖైబర్ పఖ్తూన్ నుండి అటు తెహరాన్, బాగ్దాద్, ఇరాన్, అటు సిరియా, అటు నుంచి పైకి వెళ్తే మళ్ళీ మీకు యూరేషియా వస్తుంది, అటు పైకి ఆర్మేనియా, మళ్ళీ పైకి వచ్చి అజర్బైజాన్, మళ్ళీ అజర్బైజాన్ నుంచి ఇప్పుడున్న తుర్క్మెనిస్తాన్, రష్యా వైపు అదొక ఇన్ఫ్లుయెన్షియల్ ప్యాక్ట్ అనమాట. మళ్ళీ కిందికి వస్తే అక్కడ నుండి ఎగ్జాక్ట్లీ ఇప్పుడున్న టెలవివ్ అవుతుందో మన ఇజ్రాయెల్ నుంచి మళ్ళీ పైకి అంకారా, ఇస్తాంబుల్, అటువైపు వెళ్తుంది, సైప్రస్, టర్కీ వెళ్తుంది. మళ్ళీ కిందికి యమన్, ఒమన్, ఈ దేశాలు కనపడతాయి. మన వాసనలు వాళ్ళ మీద ఉన్నాయి. It is not that they are indispensable or they are independent society. వాళ్ళ మీద మన ట్రేడ్ అండ్ కామర్స్, మన కల్చరల్ ఇంపాక్ట్ విపరీతంగా ఉంది.
పేగన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువ మంది విగ్రహారాధన చేసే వాళ్ళు కూడా దేవుళ్ళు మల్టీ గాడ్స్ పూజించే వాళ్ళు. ఆ గాడ్స్ కు మన గాడ్స్ కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. వైకింగ్స్ లో చూస్తాం కదా, మొత్తం ఆకాశాన్ని, గాలిని, నీరుని, నిప్పుని, చెట్టుని అన్ని కూడా పంచభూతాలని వాళ్ళు పూజించారు కదా. ఇప్పుడు మన అగస్త్య మహాముని తాలూకు వారసులు ఈ రోజు ఎక్కడో యూరోప్ లో ఉన్నారంట. మన అగస్త్య మహాముని తాలూకు ఈ రోజు కూడా కాళీమాతను గత 3-4 వేల సంవత్సరాల నుంచి యూరోప్ లో, స్పెయిన్ లో ఎక్కడో కాళీమాతను పూజించే వాళ్ళు ఉన్నారు. దే ఆర్ యాక్టివ్ వర్షిపర్స్ ఆఫ్ కాళీ అక్కడ ఉన్నారు. సిమిలర్ గా మన విగ్రహారాధన అవుతుందో మీకు కంప్లీట్ అరబ్ కల్చర్ లో పూర్తి స్థాయి సౌదీలో మీకు కనపడేది. దాన్ని ధ్వంసం చేసాయి తర్వాత వేరే కొత్త మతాలు వచ్చాయి. సింగిల్ గాడ్, మోనోలిథిక్ గాడ్స్ అని మళ్ళీ తర్వాత వచ్చాయి. మోనోథిజం తర్వాత దాని నుంచే పుట్టింది. ఇవన్నీ ఎక్కువైపోయిన లొల్లి పంచాయతీలు అని చెప్పి. సో ఇవన్నీ జరిగినా సరే ఒక బేస్ కల్చర్ ఏదైతే ఉంటుందో, బేస్ కల్చర్ అంటే అది మతాలకు అతీతంగా ఉంటుంది. కల్చర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రిలీజియన్. అంటే మన కట్టుబొట్టు, సమూహానికి మన ఫుడ్ హ్యాబిట్స్, మన బట్టలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో మీకు ఇవన్నీ కూడా ఒకదాని ఇన్ఫ్లుయెన్స్ ఒకదాని ఉంటుంది. ఇప్పుడు మన మీద హైదరాబాద్ మీద మిగతా ప్రాంతాల ఇన్ఫ్లుయెన్స్ ఎట్లుందో మన ఇన్ఫ్లుయెన్స్ కూడా మిగతా ప్రాంతాల మీద ఉంటుంది. దేర్ ఆర్ అదర్ రీజన్స్ విచ్ ఆర్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మన కల్చర్. సో సిమిలర్ గా మన హైదరాబాద్ దగ్గరకు వచ్చే వరకు ఏమైందనంటే వీఆర్ మల్టీ లింగ్విస్టిక్. మన హైదరాబాద్ లో 80 రకాల భాషలు మాట్లాడతాం. I'm not talking about Indian religions, foreign religions. Yes. మనకు హైదరాబాద్ లో సుడానీస్ ఉన్నారు, మొరక్కన్స్ ఉన్నారు, లెబనీస్ ఉన్నారు, అజర్బైజాన్ వాళ్ళు ఉన్నారు, మనకు టర్కిష్ ఎట్లా ఉన్నారు, సున్నీలు ఉన్నారు, షియాలు ఉన్నారు. మళ్ళీ ఇరాన్ లోనే 3-4 రకాల భాషలు ఉన్నాయి. ఒకప్పుడు అఫ్ఘాన్స్ ఉండేవాళ్ళు హైదరాబాద్ లో ఒక జమానాలో. ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే వీళ్ళందరినీ బయటికి పంపించిందో చాలా మంది పోయినారు, కొంతమంది మిగిలిపోయినారు. మన ఇంగ్లీష్ లో కూడా పష్తూ భాష మాట్లాడతారు. వాళ్ళు పష్తూన్ మాట్లాడతారు. పష్తూన్ బలోచ్లు ఉన్నారు. వి హావ్ బలోచ్ యాక్టివ్ స్పీకింగ్ పీపుల్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ బార్డర్. బలోచ్ ఇస్ అగైన్ పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇరాన్. ఈ 3 దేశాల మధ్యలో ఉండి ఇందాక మనకు అనుకున్న కుర్దు లాంటిది అనమాట. ఈ 3 దేశాల మధ్యలో ఉండేది బలోచిస్తాన్. మనకు ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది, కొంచెం పాకిస్తాన్ వస్తుంది, కొంచెం ఇరాన్ వస్తుంది. ఈ 3 ఉండేది బలోచ్ సంస్కృతి మన పంజాబీస్ చాలా దగ్గర ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు అవర్ పంజాబీస్. బలోచ్ సంస్కృతి యాక్చువల్లీ బలోచ్ పీపుల్ ఎవరంటే ఒకప్పుడు మన రాజపుత్రులు ఎవరుతున్నారో వీళ్ళు అక్కడ మైగ్రేట్ అయ్యి అక్కడ రాజ్యాలు ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఈ మతాలలో మత మార్పిడి చెందారు. బట్ వాళ్ళకి బేస్ కల్చర్ మిగిలిపోయి ఉంది. బలోచ్ బట్టలు, బలోచ్ స్త్రీలు, ఆహార్యము, ఇవన్నీ వెరీ క్లోజ్ టు రాజస్థానీ పీపుల్. ఇప్పుడు మన రాజస్థానీలో ఎలాంటి బట్టలు, ఎలాంటి వాహనాలు, ఎలాంటి పద్ధతులు, భోజనాలు ఎగ్జాక్ట్లీ పాటిస్తారు. మీకు యజ్దీలు ఉన్నారు, ఈరోజు ఇరాక్లో యజ్దీలు ఉన్నారు. యజ్దీ రిలీజియన్ ఏతుందో అక్కడ ఉన్నది, వాళ్ళ గుళ్ళు, వాళ్ళ టెంపుల్ అన్నీ కూడా వెరీ క్లోజ్ టు సౌత్ ఇండియా. వాళ్ళు నెమలిని పూజిస్తారు, వాళ్ళు దీపారాధన చేస్తారు, వాళ్ళు విగ్రహారాధన చేస్తారు. మళ్ళీ ముస్లింలో ఒక సెక్ట్ అది. సో వీళ్ళు ఇక్కడ నుంచి ఎప్పుడో వీళ్ళు సెటిల్ అయిన వాళ్ళు లేకపోతే మన నుంచి ప్రభావం అయిన వాళ్ళు తెలియదు. వీ డోంట్ నో దాని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ తెలియదు. అంటే ప్రపంచంలో విజేత రాసింది చరిత్ర అంటారు కదా. అలెగ్జాండర్ గెలిచాడు అని అంటే అరిస్టాటిల్ చెప్పింది కాబట్టి ఆయన గెలిచిండు. అలెగ్జాండర్ లాస్ట్ హిస్ వార్ ఇన్ ఇండియా. పురుషోత్తముడు చేతులు దెబ్బలు తిన్నాడు, ఓడిపోయాడు. ఆయన పోయేటప్పుడు ఆయన ఒక గుర్రం ఉండదు, బుస్సి ప్యాలెస్ అని చెప్పి దాన్ని ఇక్కడనే పాతి పెట్టారు. మన దగ్గర పాకిస్తాన్లో ఉంది, అది ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగమే. ఆయన వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి స్పిరిచువల్ అయిపోయాడు పూర్తిగా. ఆయనతో పాటు ఒక నాగసాధు, ఈయన పురుషోత్తము ఒక నాగసాధుని పంపించాడు వెంట. వీనితో కూడా ఆయన అంటే అలెగ్జాండరు మన దగ్గర శుశ్రుత పొందిన తర్వాత ఆయన గాయాల పాలైపోయి హాస్పిటలైజ్ అయిపోయి ఆ టైంలో పురుషోత్తముడి బియాస్ నది తీరంలో ఆయనకు ఆశ్రమం కట్టిస్తే అందులో ఉన్నాడు పురుషోత్తముడు. ఉండి ఆయనకు అన్ని రకాల మంచి మెడికేషన్ ఇచ్చిన తర్వాత దెన్ ఈ స్టార్టెడ్ రియలైజింగ్ వాట్ ఈజ్ ఇండియా ఆల్ అబౌట్. అసలు ఈ ధర్మం ఏంటి, స్పిరిచువాలిటీ ఏంటి, ఇవన్నీ ఆయన చాలా మార్పు వచ్చింది ఆయనలో. లాట్ ఆఫ్ చేంజెస్. ఈజ్ అ యంగ్ మ్యాన్, 30 years 32 years ఓల్డ్. ఆయన చనిపోయిన 32 సంవత్సరాలు ఎంతో ఉండే. మొత్తం మారిపోయిండు, టోటల్లీ చేంజ్డ్. ఎట్లా మారిపోయిందంటే ఆయన అలెగ్జాండరు మొదటిసారి అక్కడి నుంచి మెసిడోనియా నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ అటాక్స్ బాబిలోన్. ఇప్పుడు బాబిలోన్ అవుతుందో మనకు ఇరాక్లో దాన్ని ధ్వంసం చేస్తాడు. ఎందుకంటే ఈ పర్షియన్స్ వాళ్ళు మెసిడోనియా ధ్వంసం చేస్తారు, సైరస్ ద గ్రేట్ రాజు. సో సైరస్ ద గ్రేట్ రాజు కట్టించిన బాబిలోన్ని ధ్వంసం చేయాలని టార్గెట్ పెట్టుకొని వస్తాడు.
దాన్ని ధ్వంసం చేస్తాడు. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ఇండియా వరకు వచ్చి ఇండియాలో దెబ్బలు తింటాడు, కాలు చెదిరా కొట్టుకొని మన దగ్గర మంచం మీద పడ్డ తర్వాత మనలో ఆయన ట్రీట్మెంట్ ఇస్తారు. ఇచ్చి ఆయన అక్కడ కొన్నాళ్ళు ఒక 3-4 నెలల నుండి ఈ అండర్స్టాండ్స్ ఇండియా ఇస్ నాట్ ఎ స్మాల్ కంట్రీ, ఇట్స్ ఎ వెరీ మైటీ ప్లేస్. ఇక్కడ ధర్మం ఏంది, ఇక్కడ ఆయుర్వేదం ఏంది, ఇక్కడ పద్ధతులు ఏంది, ఇక్కడ అన్నిటికీ మించి ఆస్ట్రాలజీ ఏంటి అని చెప్పి హీ అండర్గోస్ ట్రెమెండస్ షాక్ వేవ్స్. దెన్ పురుషోత్తంని రిక్వెస్ట్ చేసి ఆయనతో పాటు నాతో పాటు ఒక స్పిరిచువల్ లీడర్ని పంపించండి, గురువుని నాగసాధువుని పంపిస్తాడు. ఒక నాగసాధువుని పంపిస్తాడు. ఈ నాగసాధువు హై డిగ్రీ ఆఫ్ మెటిక్యులస్ పర్సన్ అనమాట. ఈ నాగసాధువుని తీసుకొని అలెగ్జాండర్ బ్యాబిలోన్ పోతాడు. ఆ బ్యాబిలోన్ పోయిన తర్వాత ఏదైతే ధ్వంసం చేస్తాడో ఆ కోటకు పోతాడు. పోయిన తర్వాత ఈయన చెప్తాడు నాగసాధువు, నీకు టైం వచ్చేసింది, ప్రాబ్లీ నువ్వు యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు ఎండ్ వెరీ షార్ట్లీ, ఇంకొక మ్యాక్సిమం ఇంకో వారం 10 రోజులు కానీ ఎక్కువ బతుకవు నువ్వు, నీ జాతక ప్రకారం నీ టైం వచ్చింది, యు ఆర్ ఫినిష్డ్ అని చెప్తాడు. అలెగ్జాండర్ ఈ బిలీవ్స్ దిస్ పర్సన్, ఈ సాధువుని నమ్ముతాడు. నమ్మిన తర్వాత ఈ సాధువు ఏమంటాడు, నాకు వయసు వచ్చింది, ఇంకా నేను నా దేహాన్ని త్యాగం చేయాలి. ఇది వాస్తవం, నేను చెప్తాను. యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్ ఆల్సో. మీరు వికీపీడియా గూగుల్లో కొడితే వస్తుంది. ఐఎమ్ అనేబుల్ టు రికలెక్ట్ ద నేమ్ ఆఫ్ దట్ సాధువు. సో ఈ సాధువు ఏం చేస్తాడు, ఇమీడియట్గా నాకు వయసు వచ్చింది, ఇంకా నేను నా టైం వచ్చేసింది, ఐ హ్యావ్ టు ఎండ్ మై టైం అని చెప్పి అలెగ్జాండర్ ఎంత వారిస్తున్నా సరే అందరి ముందు ఒంటి మీద నూనె పోసుకొని తగలబెట్టుకుంటాడు ఆయన. ఇది ఇస్ అ టైమ్ టు గివ్ అప్ మై బాడీ అని చెప్పేసి ఆయన చనిపోతాడు ఆ సాధువు. అంటే ఆయన టైం వచ్చింది, మై టైమ్ హెస్ కమ్ అండ్ ఐ టు గివ్ అప్ మై బాడీ అని చెప్పి ఆయన పోతాడు. వాళ్ళందరికి షాక్ అనమాట. అరే నవ్వుకుంటా సింపుల్ పోయింది, ఏంది ఈ ధర్మం ఏంది, ప్రాణం అంటే ఇంత ఈజీ వీళ్ళకు అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతారు. అండ్ విత్ ఇన్ నో టైమ్ అలెగ్జాండర్ డైస్. అలెగ్జాండర్ కూడా చాలా సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోతాడు. మస్ట్ బి మర్డర్ తెలియదు మనకు, ఫుడ్ పాయిజనింగ్ అంటారు, ఫుడ్ పాయిజనింగ్ ఉంటుంది మోస్ట్లీ. చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఏదో బీడ్ ఆయన ఆహారంలో పెట్టి చంపేస్తారు అంటారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు ఆ అలెగ్జాండర్ బలహీనుడు అయిపోయిండు, ఆయన కమాండర్లు అందరూ లొల్లి చేస్తున్నారు. ఆ బాబిలోనియాలో ఎక్కడైతే అలెగ్జాండర్ చనిపోయిండో తర్వాత అలెగ్జాండర్ సమాధి దొరకదు. అలెగ్జాండర్ సమాధిని అలెగ్జాండ్రియా తీసుకుపోయిన ఈజిప్ట్లో అక్కడ పాతి పెట్టిన అంటారు, లేదా మెసడోనియాలో ఉందంటారు, ఎథెన్స్ దగ్గర ఉందంటారు. ఆయన సమాధిని ఆల్మోస్ట్ 7-8 టైమ్స్ షిఫ్ట్ చేసిండ్రు ఆయన ఫ్యాన్స్. బట్ ఈ బాబిలోనియా అవుతుందో ఈ నగరము, హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోనియా 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని మనకు తెలుసు. అది ఉందో లేదో మనకు తెలియదు, యాక్చువల్లీ ఊహాజనికం కావచ్చు, ఉండొచ్చు. ఆ బాబిలోనియా నగరాన్ని సద్దాం హుసేన్ తర్వాత 3000 సంవత్సరాల తర్వాత సద్దాం హుసేన్ ఆ బాబిలోనియా ఊర్లో ఒక కొండ మీద ఒక కోట కట్టుకున్నాడు. సో నా పేరు కూడా చరిత్రలో నిలిచిపోవాలని చెప్పి సద్దాం హుసేన్ ఏం చేసిండు, అన్ని ఇటుకల మీద పేరు రాయించుకోండు బాబిలోనియాలో. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి, సద్దాం హుసేన్ పేర్లు ఉంటాయి బాబిలోనియా, అన్ని ఇటుకల మీద ఆయన పేర్లు ఉంటాయి. ఆ బాబిలోనియా సంబంధించి బాబిలోన్ అది సంబంధించి మీకు అవి కనపడతాయి ఇటుకల మీద అన్న పేర్లు. అవి కొన్ని కొంచెం రీస్టోర్ చేసిండే. ఆయన కూడా కొంచెం మోజు ఉండే, చరిత్రలో నా పేరు నిలిచిపోవాలని పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు. తర్వాత తిరుగుబాటుదారులు పోయి దోసుకున్నారు, ఆ ప్యాలెస్ని ధ్వంసం చేసి కుప్పకూలిపోయింది. మనకు బోనియంలో కూడా సాంగ్ ఉంటుంది, రివర్స్ ఆఫ్ బాబిలోన్ అని చెప్పి, అందులో కూడా హిస్టరీ చెప్తారు దాని గురించి. హైదరాబాద్ దక్కన్ పీఠభూమి, బేసికలీ దక్కన్ ప్లాటూకి సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకా చాలా కంటిన్యూస్ ఎపిసోడ్స్ చేద్దాం. ఇది తర్వాత బిర్యానీకి సంబంధించి ఎక్కడైతే మనం ఆపామో మళ్ళీ దాన్ని కంటిన్యూ చేద్దాం ఇన్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్. కీప్ వాచింగ్ 3TV. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి, చాలా రోజులు, చాలా ఎపిసోడ్స్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. So be with us. Thank you. Thanks, Anna. Thanks.